మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి ప్రభువును స్తుతించడానికి గాను ప్రభు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆత్మీయులారా, మరి నేటి దినము నుండి అనగా ఈరోజు సోమవారం సాయంత్రం నుండి మనకు మందిరములో ఉపవాస ప్రార్థనా పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి తప్పక ప్రార్థించి ప్రభు పేరట పాల్గొనాలని దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సియోనులో నుండి ప్రభు హస్తం మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనము. లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. అపారమైనటువంటి మీ ప్రేమ, దయా, కృప, వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీ నామాన్ని స్తుతులు చెల్లిస్తూ పాదాలు పట్టుకొంచున్నాం. కృపా కనికరములు దయచేసి మేలుతో నింపండి ప్రభువా. మీ దీవెన గల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీ ఆత్మ స్వాధీనంలో నడిపించండి. ఈ దినచర్య అంతటిలో తోడై వాక్కు చేత మమ్మల్ని దర్శించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగాన బెతూయేలును లాబానును ఇరువురు కలిసి ఒకే మాట చెప్పుచున్నారు. ఏమని? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఏ కార్యము? ఏం జరిగింది? నిజానికి వారిద్దరూ కూడా అన్యజనులు. వారికి దేవుని యొక్క నామము అంతగా ఎరుగనటువంటి వారు. నిజానికి అబ్రహాము కూడా ఆ ప్రాంతీయ వాసియే కదా. తన స్వజనులలో నుండి తన కుమార్తెను తీసుకురమ్మని ఎలియాజరును పంపించారు. ఆత్మీయులారా, అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు లాబాను, బెతూయేలు ఎలియాజరు చెప్పినటువంటి మాటలు విన్నారు. ఎక్కడి నుండి అంటే దగ్గరగా 36వ వచనం నుండి ప్రియులారా 49వ వచనం వరకు ఈ ఎలియాజరు తన ప్రయాణం ఆరంభించిన విధానం, తను మార్గమధ్యములో దేవుని వేడుకున్న విధానం, ఇవంతటినీ ఒక్కొక్క విషయాన్ని ఓ దండకు పూసలు ఎక్కించినట్లుగా, పూసగుచ్చినట్లుగా చెబుతూ వచ్చారు. అయ్యా, నేను ఇలాగ ప్రమాణం చేశాను, ఇలాగా ఈ దేశం నుండి కుమార్తెను అక్కడ తీసుకువెళతానన్నాను. నా యజమానుడు వద్దు, నీకు ముందుగా తన దూతను పంపిస్తారని చెప్పారు. అలాగునే నేను బయలుదేరాను. ఊరి వెలుపల బావి దగ్గరకు వచ్చాను. ఒంటెలను మోకరింపచేశాను. దేవుని వేడుకొనుచుండగానే లోపు ఈ రిబకా ఎదురొచ్చారు. నేను దాహమును కడుగుదామనుకున్నానంటూ ఈ విషయాలన్నీ చక్కగా వివరించి చెబుతూ ఉన్నారు. ప్రియరా, ఫలితంగా ఈయన మాటలను విన్నటువంటి ఆ అన్యజనులు ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు కూడా, బెతూయేలు లాబాను కూడా ఒకటే మాట, ఇది దేవుని వలన కలిగిన కార్యం.
మేమైతే అవునని కానీ కాదని కానీ ఏది చెప్పజాలమంటూ వారు సైలెంట్ అయిపోయారు. ఆత్మీయులారా, కాస్త దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిందాం. అన్యజనులు దేవుని కార్యము చూడాలి అంటే, అన్యజనులు దేవుని కార్యమును గుర్తెరగాలంటే అది మనలోనే ప్రభువును చూడాలి. నేను తరచుగా చెబుతూ ఉంటాను, మనం బైబిల్ చదువుతుంటాము, అన్యజనులు మనలను చదువుతూ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రజలు ప్రభువుని మనలో చూడాలనుకుంటారు. ఈ లాబాను బెతూయేలుతో ఎలియాజరు మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయంలో తాను ప్రభువుపై ఆధారపడినట్లుగాను, ప్రతి విషయంలో ప్రభువు తనకు సహాయం చేసినట్లుగాను, అబ్రహాము మేబీ 75 సంవత్సరాల ప్రాయంలో తన స్వదేశాన్ని విడిచి వచ్చేశారు. 100 సంవత్సరాలకు కుమారుడు పుట్టారు. 40 సంవత్సరాలకి వివాహ వయస్సుకు అని గుర్తెరిగారు. దగ్గరగా 65 సంవత్సరాల క్రితం తన స్వదేశాన్ని విడిచి వచ్చిన అబ్రహాము ఎడల దేవుడు చూపిన కృప అంటూ దేవుని గురించి మాట్లాడాడే తప్ప వేరు మాట మరి తన నోట ఏది రానియలేదు. ఇప్పుడు తాను పలికినటువంటి ప్రతి మాటను విన్నటువంటి వాళ్ళు ఆ మాటల్లో తన విధానంలో వారు ప్రభువును చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా దేవుడే మిమ్మల్ని ఇలాగా నడిపించారండి, దేవుడే మిమ్మల్ని ఇలాగున నడిపించారండి అంటూ, ప్రియులారా, ఇది దేవుని కార్యం. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమంటూ వాళ్ళు వెనుదిరిగారు. అంటే ప్రజలు ప్రభువుని ఎలా చూడగలుగుతారంటే మనం మాట్లాడుచున్న విధానం. ప్రజలు ప్రభువుని ఎలాగున ఆకర్షితులవుతారు ప్రభు కంటే మనం చెప్పేటువంటి సాక్ష్యం. ఈరోజు ఎంతోమంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా, మందిరానికి నడిపించబడుతున్న తర్వాత కూడా వన్యజనుడు వన్యజనురాలు లేదా ప్రభువుని ఎరగనటువంటి వారు ఎలా ఉన్నారు మీరంటే, బాగున్నాంలే, ఏదో అలా బతికేస్తున్నాం. అదేంటమ్మా, మీరు దేవుని నమ్ముకున్నారంట కదా, దేవుని బిడ్డలు అయిపోయారంట కదా, అయిపోయాం, అప్పుడు మారలేదు ఇప్పుడు మారలేదు మా బతుకు అంటూ కొందరు ఇటువంటి సాక్ష్యాలు ఇవ్వడంతో ఆ అన్యజనులు ఈనాటికి కూడా ప్రభు దగ్గరికి రాలేని వారిగా ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, ఆత్మీయులారా వింటున్నారా, మిమ్మును బట్టియే కదా అన్యజనులలో నా నామము దూషించబడుతుంది అన్నారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఈరోజు దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయత, మన సాక్షి జీవితం ఎలాగ కట్టుకుంటున్నాం, ఎలాగున ప్రభువుని మనము ప్రత్యక్షపరచగలుగుతున్నాము. 24వ అధ్యాయం 15వ వచనంలో, అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబక కడవ భుజం మీద పెట్టుకుని వచ్చిన దేవుని కార్యంలో, దేవుని క్రియలలో దేవుడు ఉద్దేశించిన మనిషిని ముందుగా నడిపించుకొని తీసుకొచ్చారు. ఆ విషయాలన్నింటినీ 28వ వచనం, ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలియపరిచింది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇది దేవుని కార్యం, ఇది దైవ కుమారుని కార్యం, దేవుడు సిద్ధపరిచినటువంటి కార్యం. ప్రభు అయినటువంటి యేసు వారు కూడా
మార్కు సువార్త 12:21 అంటారు, ఇది ప్రభువు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. దేవుడు అట్టి కార్యాలు చేస్తారు. ఆయన క్రియ చేసే దేవుడు. ప్రియులారా, లాబాను తన మాటలు, లాబాను తన యొక్క నడవడిక విధానం ప్రభువును అన్యజనులు చూడగలిగే కృప కలిగింది. 118వ కీర్తన 23వ వచనంలో, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు క్రియ చేశారు. దేవుడే తన ప్రయాణంలో విషయంలో పూనుకుని తన కార్యాన్ని జరిగించారు. మరి జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనం ప్రతి విషయంలో ప్రభువును ముందు పెట్టి ప్రభువును ఘనపరిచినప్పుడు ప్రభు తన కార్యాలన్నీ సఫలం చేస్తారు. ఆ కృపతో దేవుడు మనలను దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ కార్యములు మా ఎడలను జరిగించండి. ఆమేన్.